హలో ఎవ్రీవన్. లాస్ట్ క్లాస్లో మనం మీన్ వాల్యూ థియరం గురించి డిస్కస్ చేసాం. మీన్ వాల్యూస్ థియరమ్స్ అదే ఏంటనేవి రోల్స్ మీన్ వాల్యూ థియరం, లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం, కాచీస్ మీన్ వాల్యూ థియరం. అటు మనం కూడా రోల్స్ థియరం గురించి మనం డిస్కస్ చేసాం. ఆ ప్రూఫ్ ఏంటి, ఎలా ప్రూవ్ చేయాలి, స్టేట్మెంటు, మనం ఏ డిఫరెంట్ యూజ్ చేస్తాం అని మనం డిస్కస్ చేసుకుని అయిపోయింది ఓవర్. సెకండ్ వన్ ఏం చేద్దాం, నెక్స్ట్ థియరం లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం గురించి డిస్కస్ చేద్దాం. ఏంటా లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం ఏంటి, ఆ స్టేట్మెంట్లో వాడిచ్చిన డేటా ఏంటి, మనం ఏం ప్రూవ్ చేయాలి, అది ప్రూవ్ చేయాలంటే మనకి థియరం యూజ్ చేయాలా, అసలు ఏ డెఫినిషన్ యూజ్ చేయాలి అని మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం స్టేట్మెంటు ఇఫ్ ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఏబి టు ఆర్ ఈజ్ ఎ మ్యాపింగ్ అని ఇచ్చాడు. such that there are two conditions. First one, f is continuous on closed AB. Second one, f is a derivable on open interval AB. First continuous on closed AB and f derivable on open AB అని ఇచ్చాడు. ఓకే, దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఒక సి ఎలిమెంట్ ఇక్కడ ఓపెన్ ఏబీలో ఎగ్జిస్ట్ అయితే, ఓకేనా, ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బిలో ఎగ్జిస్ట్ అయితే సచ్ దట్ ఏంటి కండిషన్ ఏమి ఇచ్చాడు, ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ అని ప్రూవ్ చేయాలి. అది కండిషన్. ఎఫ్ డాష్ ఆఫ్ సి ఏంటి వాల్యూ అమ్మా, ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ అని ప్రూవ్ చేయాలి. అది వాడిచ్చిన స్టేట్మెంట్లో మనం మెయిన్గా టూ కండిషన్ ఉన్నాయి. ఫస్ట్ కండిషన్ ఏంటి, ఎఫ్ ఈజ్ ఏ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏబి అని ఇచ్చాడు. సెకండ్ వన్, ఎఫ్ ఈజ్ ఏ డెరివబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వల్ ఏబి అని ఇచ్చాడు. ఆ రెండు కండిషన్ యూజ్ చేసుకుని మనం థియరం చెప్పాలి. ఓకేనా, సరే ఎలా ప్రూవ్ చేయాలంటే ఒకసారి చూద్దాం. ఏంటంటే ఫస్ట్ వన్ మీరు ఏం చేస్తారంటే ప్రూఫ్ వాడు మ్యాపింగ్ ఇచ్చాడు కదా, మనం ఏం చేద్దామంటే మనం ఒక మ్యాపింగ్ డిఫైన్ చేసుకుందాం. మ్యాపింగ్ ఎలా డిఫైన్ చేయాలంటే సేమ్ డొమైన్ అండ్ సేమ్ కోడొమైన్గా అని మ్యాపింగ్ డిఫైన్ చేద్దాం. ఎలా డిఫైన్ చేస్తారంటే ఓకేనా, డిఫైన్ ఏ మ్యాపింగ్, డిఫైన్ ఏ మ్యాపింగ్. ఏంటి ఆ మ్యాపింగ్, ఫై అని రాస్తాను ఎందుకంటే ఎఫ్ అని యూజ్ చేస్తాం ఆల్రెడీ, కాబట్టి ఇక్కడ ఫై ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి టు ఆర్ అని ఇచ్చు. ఓకేనా, సో ఫైకి ఎఫ్కి సేమ్ డొమైన్ సేమ్ కోడొమైన్ ఇచ్చు. సో ఫై ఫ్రమ్ క్లోజ్డ్ ఏబి టు ఆర్, ఓకే, సచ్ దట్ మరి వాల్యూ కావాలి కదా, ఎలా ఉంటుంది వాల్యూ అంటే ఫై ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎలా ఇస్తాను వాల్యూ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కేఎక్స్గా రాశాను. ఈ మ్యాపింగ్లో ఎఫ్ కూడా ఇంక్లూడ్ చేశాను అనమాట. ఫై ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత ఇక్కడ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కేఎక్స్. ఓకే, ఇక్కడ మరి ఎక్స్ తీసుకున్నారు కదా, ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అని ఇచ్చాం. ఓకే, ఎక్స్ బిలాంగ్స్ టు. అండ్ ఇంకోటి ఏముందంటే వేర్, జాగ్రత్తగా వినాలి, వేర్ ఇక్కడ కే రాశారు, ఇక్కడ కే అనేది ఏంటి, కాన్స్టెంట్. వేర్ కే ఈజ్ ఏ కాన్స్టెంట్, ఒక కాన్స్టెంట్ వాల్యూ, కే ఈజ్ ఏ కాన్స్టెంట్. ఓకేనా, విత్ ఎలా తీసుకున్నాం వాల్యూ అని అనొచ్చు. ఓకేనా, ఒక కండిషన్ ఏంటి, ఆ కండిషన్ అంటే ఫై ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫై ఆఫ్ బి అనే విధంగా మీరు మ్యాపింగ్ తీసుకున్నారు. ఓకేనా, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డిఫైన్ ఏ మ్యాపింగ్ ఫై ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి టు ఆర్ సచ్ దట్ ఎలా ఉండాలి, ఫై ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కేఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. వేర్ కే అనేది ఏమంటే ఇక్కడ కాన్స్టెంట్ చెప్పాను, కాన్స్టెంట్. ఇంకో కండిషన్ విత్ అని చెప్పిన అంటే అడిషనల్ కండిషన్ తీసుకున్నాను ఏంటంటే ఫై ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫై ఆఫ్ బి అనేది తీసుకున్నాను. అది ఒక మ్యాపింగ్ డిఫైన్ చేశాను. ఓకే, క్లియర్. ఓకే అంటే చూడండి ఒకసారి, ఈ మ్యాపింగ్లో ఎఫ్ కూడా ఇంక్లూడ్ చేసి చూసారా, ఫై ఆఫ్ ఎక్స్ ఇక్కడ ఏం రాశాను, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కేఎక్స్ రాశాను. కాబట్టి మనం తీసుకున్న మ్యాపింగ్లో డిఫైన్ చేసినప్పుడు ఎఫ్ కూడా ఇంక్లూడ్ చేసాం, ఎఫ్ మ్యాపింగ్ కూడా. ఓకే, క్లియర్. ఓకే, ఇప్పుడు చూడండి జాగ్రత్తగా నౌ. ఓకే, మనం ఏం ప్రూవ్ చేయలేము ఇక్కడ, ఒక సిఎన్ ఎలిమెంట్ ఎక్కడ ఉండాలి, ఇక్కడ ఓపెన్ ఏబీలో ఎగ్జిస్ట్ అయితే సచ్ కండిషన్ ఏంటి, ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ అని మనం ప్రూవ్ చేయాలి. ఎస్, క్లియర్. ఓకే,
ఇప్పుడు ఏం చేస్తామంటే నౌ వీ హ్యావ్ మనకు మీరు ఒక మ్యాపింగ్ డిఫైన్ చేశారు. మ్యాపింగ్తో కూడా కండిషన్ ఉంది. ఏంటి ఆ కండిషను? ఫై ఆఫ్ ఏ ఈక్వల్ టు ఫై ఆఫ్ బి అని ఉంది. ఓకే, దాన్ని తీసుకుంటారు అన్నమాట ఇక్కడ. ఓకే, ఎలా అంటే ఫై ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫై ఆఫ్ బి అని ఇచ్చారు. సరే, ఒకసారి దీన్ని మీరు ఎలా చూస్తారంటే వాల్యూ, మరి ఫై ఆఫ్ ఎక్స్ అంటే వాల్యూ ఏంటమ్మా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కేఎక్స్ అన్నాం. మరి ఫై ఆఫ్ ఏ ఎంత అవుతుంది వాల్యూ? సింపుల్గా ఎఫ్ ఆఫ్ అంటే జస్ట్ రీప్లేస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ బై ఏ. ఎక్స్ని ఇక్కడ ఏ ప్లేతో రీప్లేస్ చేస్తాం అంటే ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ కేఏ ఈజ్ ఈక్వల్ టు తర్వాత మరి ఫై ఆఫ్ బి అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ ఎఫ్ ఆఫ్ బి ప్లస్ కే ఇంటూ బి అని వస్తుంది. ఎస్, క్లియర్? ఓకే అన్నమాట. జాగ్రత్త చూడండి. అయితే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ పంపించేస్తాను, మైనస్ అయిపోతుంది. కేబీ ఇటు వస్తే వాల్యూ ఇక్కడ మైనస్ అయిపోతుంది. అంటే ఏమొస్తుంది వాల్యూ ఇక్కడ? కేఏ మైనస్ కేబీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అని వస్తుంది. ఎస్, క్లియర్? ఓకేనమ్మా. మరి ఇక్కడ మనం ఏం చేస్తారంటే కే కామన్ తీసేస్తే ఏ మైనస్ బి అయిపోతుంది. ఇక్కడ వాల్యూ ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అని వస్తుంది. ఓకే, వెరీ గుడ్, బాగానే ఉంది. ఓకే, మరి ఇక్కడ మనకు కావాల్సింది ఇక్కడ కే తీసుకుంటాను. ఎలా అంటే కే ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మీరు కే ఇంటూ ఏ మైనస్ బి ఉంది కదా, నేను సింపుల్గా ఏం చేస్తానంటే మైనస్ కామన్ తీస్తాను. మైనస్ కామన్ తీస్తే కే ఇంటూ బి మైనస్ ఏ అయిపోతుంది. ఇక్కడ వాల్యూ ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. మరి కే మైనస్ కామన్ తీయాలి సార్ అనొచ్చు. మీరు తీసుకోపోయిన ప్రాబ్లం తర్వాత లాస్ట్ టైం మార్చుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకు మార్చాను అనొచ్చు మీరు. ఇక్కడ ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఉంది అంటే బీతో స్టార్ట్ అయింది, ఏతో ఎండ్ అయింది. ఇక్కడ ఏముంది? ఏ మైనస్ బి ఉంది అంటే ఏ స్టార్ట్ అయ్యి బీతో ఎండ్ అయింది. రెండు సేమ్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? మైనస్ కామన్ తీసుకుంటాం, అంతే, ఇంకేం లేదు. కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది వాల్యూ అంటే ఇప్పుడు చెప్పండి ఎంత వస్తుంది వాల్యూ? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ మైనస్ కే ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ. ఇప్పుడు సరిపోయింది ఆర్డర్ అంటే ఒక ఆర్డర్లో వచ్చింది కదా వాల్యూ. ఎలా అంటే ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ. ఏంటి వాల్యూ? మైనస్ కే. కాబట్టి దీన్ని మీరు ఈక్వేషన్ 1గా ట్రీట్ చేద్దాం. ఓకే, ఈక్వేషన్ 1గా ట్రీట్ చేస్తాం. ఓకే, కాబట్టి మనకి ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ వచ్చింది. సో దాని వాల్యూ ఏముంది? ఎఫ్ డాష్ ఆఫ్ సి అవ్వాలి. బట్ ఏముంది వాల్యూ ఇక్కడ? మైనస్ కే ఉంది. అంటే ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి? ఇక్కడ మైనస్ కే ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ సి అవ్వాలి. అది చెప్తే థియరమ్ ఈజ్ ఓవర్. ఓకే, క్లియర్? ఓకే, సో దాన్ని అలా పక్కన పెడదాం. నెక్స్ట్ వన్ మనకేమి ఇచ్చారంటే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ఇక్కడ మనకి ఓకే, ఇక్కడ ఎక్స్ అని ఇచ్చాడు. ఇక్కడ ఎఫ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఏబి, ఎఫ్ డెరబుల్ ఆన్ ఓపెన్ ఏబి అని ఇచ్చాడు. ఇక్కడ మనం మ్యాపింగ్ డిఫైన్ చేసాంగా. ఏంటో మ్యాపింగ్? ఫై ఆఫ్ ఎక్స్ ఈక్వల్ వాల్యూ ఏంటమ్మా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కేఎక్స్. ఇక్కడ కే అనేది కాన్స్టెంట్. సో ఎవ్రీ కాన్స్టెంట్ ఫంక్షన్ ఈజ్ ఎ కంటిన్యూస్ ఆన్ ఆర్. ఎక్స్ అని ఉంది, ఎక్స్ ఈజ్ ఎ పాలినామియల్ అయిపోతుంది. సో ఎవ్రీ పాలినామియల్ ఫంక్షన్ ఈజ్ ఎ కంటిన్యూస్ ఆన్ ఆర్. కాబట్టి ఎక్స్ కంటిన్యూస్ ఆన్ ఆర్, కేఎక్స్ ఈజ్ ఆల్సో కంటిన్యూస్ ఆన్ ఆర్. ఓకే, క్లియర్? ఎందుకంటే కే అనేది ఏంటి? ఇక్కడ కాన్స్టెంట్ అనేది కంటిన్యూస్ ఆన్ ఆర్ రియల్ నెంబర్స్. ఎక్స్ అనేది ఏంటి? పాలినామియల్. కాబట్టి ఎక్స్ ఈజ్ ఏ కంటిన్యూస్ ఆన్ ఆర్. అప్పుడు ఏమవుతుంది వాల్యూ అంటే కొన్ని ఒకసారి ఓకే క్లియర్లీ రాస్తాను జాగ్రత్తగా. క్లియర్లీ ఇక్కడ ఎఫ్ అనేది ఏమి ఇచ్చాను? ఎఫ్ ఈజ్ ఓకే కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి కామా. తర్వాత ఇంకోటి ఏముంది ఇక్కడ? ఎక్స్ కూడా ఏమవుద్దంటే ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఆర్ రియల్ నెంబర్స్ అవుతుంది. అంటే దట్ ఎంప్లాయిస్ ఎక్స్ కంటిన్యూస్ కదమ్మా. కాబట్టి కేఎక్స్ ఈజ్ అది కూడా ఏమవుద్ది? కంటిన్యూస్ ఆన్ ఆర్, అది కూడా ఆర్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి. ఎఫ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఏబి, కేఎక్స్ ఈజ్ ఎ కంటిన్యూస్ ఆన్ ఆర్. అంటే ఫైనల్గా ఏమవుతుంది వాల్యూ అంటే దట్ ఎంప్లాయిస్ ఎఫ్ ప్లస్ కేఎక్స్ కామన్గా కావాలి కదా. ఎఫ్ అనేది కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఏబి, కేఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఆర్. కాబట్టి రెండు కామన్ ఫంక్షన్ ఏముంది అప్పుడు? క్లోజ్డ్ ఏబి అయిపోతుంది. సో క్లియర్లీ ఎఫ్ ప్లస్ కేఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. ఓకే, మరి ఎఫ్ ప్లస్ కేఎక్స్ కంటిన్యూస్ అయితే ఫై కూడా ఏముంది ఇక్కడ? కంటిన్యూస్ అయిపోతుందా? దేర్ ఫోర్ ఫై ఈజ్
కంటిన్యూస్ ఆన్ ఏంటమ్మా ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అని వస్తుంది. ఓకే, ఫస్ట్ వన్ ఓకే. నెక్స్ట్ వన్ అండ్ ఇంకోటి ఏముందంటే ఎఫ్ అనేది ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఎఫ్ ఈజ్ డెరైవబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. అండ్ ఇంకోటి ఏమవుద్దంటే కేఎక్స్ ఉంది కదమ్మా, ఇంకోటి ఏ రాసాను డైరెక్ట్గా కేఎక్స్ ఓకే. ఇదేంటమ్మా ఇది కంటిన్యూస్, సారీ డెరైవబుల్ కదా, ఓకే ఓకే. డెరైవబుల్. సో అండ్ కేఎక్స్ ఈజ్ డెరైవబుల్, ఓకే, డెరైవబుల్ ఆన్ ఆర్ అవుతుందన్నమాట. మరి రెండు యాక్ట్ చేస్తాం అనుకోండి, కామన్గా ఏమొస్తుంది వాల్యూ అంటే ఎఫ్ ప్లస్ కేఎక్స్ ఈజ్ డెరైవబుల్, ఓకే, డెరైవబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. మరి ఎఫ్ ప్లస్ కేఎక్స్ డెరైవబుల్ అయిందనుకోండి, దాని వాల్యూ 5 కదమ్మా, దేర్ ఫోర్ 5 ఈజ్ ఓకే, 5 ఈజ్ డెరైవబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. అండ్ కండిషన్ ఏమున్నాయి, అండ్ వీ హ్యావ్ మనకు ఒక కండిషన్ రాసాం. ఏంటి ఆ కండిషన్ అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ఇక్కడ మ్యాపింగ్ డిఫైన్ చేశారు కదా 5 అనేది, ఫై ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కేఎక్స్ విత్ కండిషన్ ఏంటి, ఫై ఆఫ్ ఏ ఈక్వల్ టు ఫై ఆఫ్ బి అని రాసాం. కాబట్టి వీ హ్యావ్ మనకు ఒక కండిషన్ ఉంది. ఏంటి ఆ కండిషన్ అంటే ఫై ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫై ఆఫ్ బి అని ఇచ్చాడు. అంటే ఇప్పుడు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే 5 ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఏబి అండ్ 5 ఈజ్ డెరైవబుల్ ఆన్ ఓపెన్ ఏబి అండ్ ఫై ఆఫ్ ఏ ఈక్వల్ టు ఫై ఆఫ్ బి. మొత్తం 3 కండిషన్స్ కదా. సో 5 కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్, 5 డెరైవబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వల్ అండ్ ఫై ఆఫ్ ఏ ఈక్వల్ టు ఫై ఆఫ్. మొత్తం 3 ఉన్నాయా. దేర్ ఫోర్ ఏంటి, దీస్ ఆర్ 3 కండిషన్స్ ఇన్ రోల్స్ మీన్ వాల్యూ థియరం. అంటే సింపుల్ చెప్పాలంటే 5 సాటిస్ఫైస్ ఆల్ ద కండిషన్స్ ఆఫ్ రోల్స్ మీన్ వాల్యూ థియరం. ఓకే, రోల్స్ థియరం ఏంటి, కంటిన్యూస్ అవ్వాలి, డెరైవబుల్ అవ్వాలి, ఫై ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ బి అవ్వాలి. అక్కడ మ్యాపింగ్ ఎఫ్ అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ మ్యాపింగ్ ఏంటి 5. కాబట్టి 5 కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఏబి అండ్ 5 డెరైవబుల్ ఆన్ ఓపెన్ ఏబి అండ్ ఫై ఆఫ్ ఏ ఈక్వల్ టు ఫై ఆఫ్ బి. ఓకే, క్లియర్. అంటే అర్థం ఏంటి ఇప్పుడు, దేర్ ఫోర్ 5 సాటిస్ఫైస్, ఓకేనమ్మా, ఓకే, 5 సాటిస్ఫైస్ ఆల్ కండిషన్స్ ఆఫ్ ఏ థియరం అది, రోల్స్ మీన్ వాల్యూ థియరం. 5 సాటిస్ఫైస్ ఆల్ కండిషన్స్ ఆఫ్ రోల్స్ మీన్ వాల్యూ థియరం. మరి రోల్స్ మీన్ థియరం ఏంటమ్మది, దేర్ ఎగ్జిస్ట్, ఓకే, ఒక సిఎన్ ఎలిమెంట్ ఇక్కడ ఓపెన్ ఏబిలో ఎగ్జిస్ట్ అయితే సచ్ దట్ ఫై డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 అని అవుతుంది. ఫై డాష్ ఆఫ్ సి ఈక్వల్ ఏంటమ్మా అక్కడ 0. ఓకే, క్లియర్. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఓకే ఓకే. నెక్స్ట్ వన్ నౌ ఇప్పుడు మనకి ఏంటి వాల్యూ, ఫై ఆఫ్ ఎక్స్ వాల్యూ ఉంది. ఫై ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏంటమ్మది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కేఎక్స్ అని ఇచ్చారు. ఎస్, క్లియర్. ఓకే, ఇప్పుడు దీని యొక్క డెరివేటివ్ ఎంత చెప్పండి, ఫై డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏంటమ్మది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కే అని వస్తుంది. డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేశానుగా, ఫై డెరివేటివ్ ఫై డాష్, ఎఫ్ డెరివేటివ్ ఎఫ్ డాష్, కేఎక్స్ డెరివేటివ్ కే కాన్స్టెంట్, ఎక్స్ డెరివేటివ్ 1 అయిపోతుంది కాబట్టి కే వస్తుంది. ఎస్, ఓకే. డెరైవబుల్ కదా, ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. ఓకే, ఇప్పుడు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఏమవుద్దంటే ఈ ఫంక్షన్ ఎక్స్లో ఉంది కదా, దాన్ని సిలో కన్వర్ట్ చేద్దాం మనం. సిలో కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుంది వాల్యూ అంటే ఫై డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ సి ప్లస్ కే అని వస్తుంది. ఫర్ ఆల్ ఏంటమ్మా ఇక్కడ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. మరి ఈక్వేషన్ 2లో చూడండి, ఫై డాష్ ఆఫ్ సి అంటే వాల్యూ అంటే 0 ఉందా. సో అప్పుడు ఫై డాష్ ఆఫ్ సి కూడా 0 అయిపోతుందా. అప్పుడు రిమైనింగ్ ఏముంటుంది వాల్యూ, ఎఫ్ డాష్ ఆఫ్ సి ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే ఫ్రమ్ ఈక్వేషన్ 2 నుండి ఫై డాష్ ఆఫ్ సి కూడా 0 అయిపోతుంది.
మరి ఒకసారి చూడండి జాగ్రత్తగా. అప్పుడు ఏమొస్తుంది వాల్యూ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే అని వస్తుంది. మైనస్ కే. ఓకే, మరి ఇక్కడ ఆల్రెడీ మనకు తెలుసు కదా వాల్యూ ఏంటో వాల్యూ మైనస్ కే అంటే ఏంటో వాల్యూ ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ అని వస్తుంది. కాబట్టి ఏమొస్తుంది వాల్యూ అంటే ఓకే ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి ఓకే ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ అవుతుంది. ఓకే, అయిపోయింది కదా తీరా. ఓకే, దేర్ ఫోర్ ఫైనల్ కంక్లూజన్ ఏంటి ఇప్పుడు దేర్ ఎగ్జిస్ట్ ఒక సిఎన్ ఎలిమెంట్ ఇక్కడ ఓపెన్ ఏబీలో ఎగ్జిస్ట్ అయితే సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ. దిస్ ఈజ్ ద థియరీ. ఓకే, అదే మనం చెప్పాల్సిందే. దే ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఏబీ సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ. అది థియరీ. ఎస్, ఓకేనమ్మా. దిస్ ఇది ఏంటమ్మా, ఇది లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం. థియరంలో మెయిన్ పాయింట్స్ ఏంటి? ఎఫ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఏబీ, ఎఫ్ డెరివబుల్ ఆన్ ఓపెన్ ఏబీ అని తీసుకున్నాం. దాని నుంచి ఒక వేరే మ్యాపింగ్ డిఫైన్ చేసాం. ఆ డిఫైన్ చేసిన ఫైవ్ మ్యాప్ డిఫైన్ చేసాం. ఆ ఫైవ్ అనేది మళ్ళీ ఏంటి ఇక్కడ సాటిస్ఫై ద కండిషన్స్ ఆఫ్ ఆర్ఎం. ఆర్ఎంటీ మీనింగ్ ఏంటి? రోల్స్ మీన్ వాల్యూ థియరం. రోల్స్ థియరం కూడా అప్లై చేస్తాం. సో బై యూజింగ్ రోల్స్ థియరం వీ షో దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ. ఓకే, దిస్ ఈజ్ ఇట్. కాబట్టి ద థియరం ఈజ్ మెయిన్లీ బేస్డ్ ఆన్ ద రోల్స్ మీన్ వాల్యూ థియరం. ఆ థియరం యూజ్ చేస్తేనే మనం థియరం ప్రూవ్ చేయగలం. ఓకేనమ్మా, అది థియరం. ఓకే, థ్యాంక్ యూ.